వెల్కమ్ టు ఫిషరీ న్యూస్. చిన్న వయసులోనే అక్వేరియం పెంపకంపై యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన యువకుడు రాకేష్ తన జర్నీని షేర్ చేసుకోవడానికి ఈరోజు మన ఫిషరీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో ముచ్చటిద్దాం. హాయ్ రాకేష్, వెల్కమ్ అండి. నమస్తే. హాయ్ రాకేష్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఏం చదువుకున్నారు? నేనైతే నెగిటివ్ వచ్చి చిత్తూరు అనమాట. ఎక్కడి నుంచో వచ్చున్నాను. ఓకే ప్రజెంట్ ఇప్పుడు వచ్చి నేను డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ బీకామ్ అనమాట. ఓకే అది కూడా చిత్తూరులోనే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే ఇంకా అంతే. చిత్తూరు టౌన్లో? టౌన్లోనే. ఓకే చిత్తూరు టౌన్లోనే. హోమ్ కూడా అక్కడే, ఓకే. స్టడీస్ కూడా అక్కడే జరుగుతాను. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఫ్యామిలీ వచ్చి ఫాదర్ లెట్ అనమాట. మదర్ వచ్చి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సిస్టర్ వచ్చి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారు. ఓకే. ఎల్డర్ సిస్టరా, యంగరా? చిన్న పాప నాకన్నా. ఓకే. చెల్లి. సో చెప్పండి రాకేష్, మీరు ఫిష్ రాకేష్గా ఎలా మారారు అండ్ మీరు ఎప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది? ఫిష్ రాకేష్ అనేది వచ్చి ఒక చిన్న కాన్వర్జేషన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అసలు నేను అనుకోలేదు ఇట్లా రీచ్ వస్తుంది, ఇంత మంచిగా మనం కంటెంట్ చేస్తామని అనుకోలేదు. నేను చాలా అంటే కెమెరా ముందుకు రావాలా, ఫొటోస్ తీసుకోవాలంటే కూడా నేను అంతగా ఆలోచిస్తాను అనమాట. ఒకరోజు ఏమైందంటే కూర్చొని నేను వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్తో మాట్లాడతా, క్యాజువల్గా మాట్లాడతా, అరే ఇట్లా చూసినాను కంటెంట్, నాకైతే ఫిషెస్ గురించి తెలుసు, నాకంటే తమిళ్ తెలుసు, నాకు తమిళ్ ప్లస్ హిందీ కూడా వచ్చు. నేను ఇలా చూస్తాను, నాకైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతాను. అదే నేను తెలుగులో సెర్చ్ చేసి చూసినప్పుడు నాకు తెలుగులో అన్ని వీడియోస్ దొరకలేదు అనమాట. ఆ ఒక్క థింక్ ప్రాసెస్ నుంచే నాకు ఈ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేద్దాం, మనకు తెలిసింది చెప్దాం. అంటే మనం అన్నిట్లో పర్ఫెక్ట్ కాకపోయినా మనకు తెలిసింది మనం చెప్దాం అనేసి స్టార్ట్ చేసింది ఈ ఛానల్ అనమాట. ఓకేనండి. అయితే మీరు ఈ ఫిష్ హాబీ అనేది ఎలా పికప్ చేశారు? ఫిష్ హాబీ అనేది వచ్చి చిన్నప్పుడు మా ఫాదర్ దగ్గర నుంచి అనేది వచ్చింది. అది డాడీ పెంచేవాళ్ళు అనమాట. నేను అరౌండ్ ఒక 4th 5th ఉన్నప్పటి నుంచి డాడీ పెంచేవారు. అప్పుడు ఏమైందంటే ఒకరోజు నేనే ఏం చేశానంటే ఆ సైడ్లో సిలికాన్ అనేసి ఉంటుంది అనమాట. అక్వేరియంకి వచ్చి సైడ్లో గమ్ అంటిస్తారు. నేనేమనుకున్నాను అలా అక్వేరియము ఆ సైడ్లో ఉన్న గమ్, అది గమ్ అన్న కూడా నాకు తెలియదు. నేనేం చేశానంటే దాన్ని పీకేసాను అనమాట. టైం పాస్ కాకపోతే దాన్ని కూర్చొని పీకుతా ఉంటాను. అది మొత్తం తీయేసినాను. ఒకరోజు నైట్ ఏమైందంటే మొత్తం వాటర్ అంతా లీక్ అయిపోయింది. లీక్ అయిపోయేసి ఇంట్లో డాడీ సెట్ చేస్తున్నారు అప్పుడు అక్వేరియం. నాకు తెలియదు, కానీ ఫిషెస్ అంటే ఇంట్రెస్ట్, చూస్తూ ఉంటాను, దాని పక్కనే ఉంటాను, దానికి ఫుడ్ వేసేదాన్ని, చూసుకునేదాన్ని నేనే. ఒకరోజు ఏమైందంటే నేను తీయేసిన మొత్తం, ఆ గమ్ అనేది తీయేసినప్పుడు మొత్తం లీక్ అయిపోయేసి ఇల్లంతా వాటర్ వచ్చేసి మార్నింగ్ లేసి చూస్తే చేపలన్నీ చనిపోయాను. మళ్ళీ మా డాడీ ఇదంతా ఎవరు తీసింది అని అడిగితే ఇంకా అప్పుడు ఇంకేం చెప్పలేదు, కానీ అప్పుడు అర్థమైంది. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకు ఫిషెస్ సెట్ అవ్వదు, ఇంకా ఫిషెస్ అంతా మనకు వద్దు, ఎందుకో మనకు సెట్ అవ్వలేదు అనేసి వద్దు, ఇంకా నిలిపేస్తామని అన్నీ ప్యాక్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ అప్పటి నుంచి అడిగి మమ్మీని డాడీని, ఆఫ్టర్ డాడీ చనిపోయిన తర్వాత ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. సో ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఏ వయసులో ఉన్నప్పుడు? ఒక 15-16 years. ఓకే, 15-16 years ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు జరిగింది. దాని తర్వాత నేను నా దగ్గర 2 rupees అట్లా ఉంటే 10 rupeesకి 4 జీబ్రా డానియస్ ఫిషెస్ ఇచ్చేవాళ్ళంట. అక్కడికి వెళ్ళి నేను ఒక 4 fishes కొనుక్కొచ్చి, ఎవరికి తెలియదు ఇంట్లో, తీసుకొచ్చి సెల్ఫ్లో ఒక వాటర్ బాటిల్ పైన టాప్ కట్ చేసి ఆ వాటర్ బాటిల్లో వాటర్ పోయేసి దాంట్లో ఫిషెస్ వదిలేసి ఒక ర్యాక్లో పెట్టేసి దాని చుట్టూ కనిపించకుండా చేసాను అనమాట. అంటే చూసే తిడతారు, నీకెందుకు అవన్నీ. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు స్టడీస్ ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తాడేమో, నేను ఎక్కువ టైం దాంతోనే స్పెండ్ చేస్తాను అనమాట. ఎలా అంటే ఒకసారి వెళ్ళి కూర్చున్నాను, దాన్ని ట్యాంక్ క్లీన్ చేస్తాను అంటే అవర్స్ అక్కడే గడిచిపోతుంది నాది. దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు, ఎక్కడ వీడు చదువు వదిలేస్తాడేమో అనేసి భయపడి అప్పుడు నన్ను ఎక్కడ దగ్గరికి రానిచ్చారు. మా డాడీ వర్క్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్, ఏదైనా కొత్తగా అసెంబుల్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు కూడా మా డాడీ అలో చేసేవాడు కాదు. దాని తర్వాత కొంచెం మా డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మమ్మీ కొంచెం సపోర్టివ్, ఎప్పుడు మమ్మీ సపోర్టివ్నే, అలాగా కొంచెం మంచిగా. కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏది జరిగేది కాదనమాట. మా అమ్మగారు అయితే
అసలు ఇప్పటి వరకు మాకున్న రూమ్ వచ్చి ఒక 15/10 అంతే ఉంటుంది. దాంట్లోనే నేను ఒక 10-12 అక్వేరియంస్ నేను మెయింటైన్ చేస్తానంటే ఇల్లు ఎంత ఇరుగ్గా ఉంటుందో ఆలోచించండి. కానీ మమ్మీ ఏ రోజు ఏం చెప్పేది కాదు. అమ్మ ఇట్లా చేస్తున్నాను, ఇట్లా యూట్యూబ్ చేస్తున్నాను అంటే చూసేది. స్టార్టింగ్లో చెప్పేది నాకు, వద్దురా ఎందుకు ఇవన్నీ, ఏదైనా ఒక్కటి పెట్టుకో, నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి ఒకటి పెట్టుకో, ఇంకా మిగతావన్నీ వేస్ట్, నువ్వు అట్లా చేసేది వేస్ట్ అని. దాని తర్వాత యూట్యూబ్లో నా గురించి మాట్లాడుకునేది. అంటే స్ట్రీట్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అబ్బా మీ పిల్లోడు ఇట్లా వీడియోలో కనిపిస్తున్నాడు, ఇట్లా మీ పిల్లోడు వీడియో చేస్తా అనేది. యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? యూట్యూబ్ జర్నీ వచ్చి అదే నేను మా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ఈ విషయంగానే స్టార్ట్ అయింది. టాపిక్ వచ్చింది ఇట్లా కంటెంట్ ఏదైనా చూద్దాము అనేసి చేస్తూ ఉంటే, ఇక్కడ ఫిష్ కంటెంట్ నాకు నాలెడ్జ్ ఉంది కానీ తెలుగులో ఎవరు చేసేవాళ్ళు లేదనేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. కానీ అప్పుడు కూడా హోప్స్ ఏం లేవన్నమాట. ఇట్లా క్లిక్ అవుతుంది, ఇంత సడన్గా ఇంత హైప్ వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మీ ఫస్ట్ వీడియోకి ఎంతమంది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఆర్ లైక్స్? నా ఫస్ట్ వీడియోకి 506 వ్యూస్ అనుకుంటా ఫస్ట్ వీక్కి. దాని తర్వాత నేను చూడడం వదిలేసినాను. 2 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అప్పుడు నాకు. ఒకటి వచ్చి మా ఫ్రెండ్, ఇంకోటి వచ్చి ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఇంకొక సబ్స్క్రైబ్ చేసినాను అంతే. దాని తర్వాత మా అన్నకి చెప్పాను, అన్న ప్రభు అనేసి, నేను ఆడే గేమ్కి కోచ్ మెంటార్ లాగా అనమాట అన్న. నేను చిన్నప్పటి నుంచి మేమిద్దరు ఒకే గ్రౌండ్కి వెళ్ళేది, ఏమన్నా షేర్ చేసుకుంటాం, మంచి కాన్వర్సేషన్ జరుగుతుంది. అన్నకి చెప్తే సరేరా అనేసి కూర్చొని ఒకరోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ చూస్తా ఉంటే రిఫ్రెష్ చేస్తే 2 అనేది 3 అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత 2 అనేది 10 అయింది. ఇంకొక 10 మినిట్స్ తర్వాత 18 అయింది. ఏమైందిరా అని పోయి చూస్తే అప్పుడు ఒక వీడియో 11K వ్యూస్ 12K వ్యూస్ అప్పుడు వెళ్తాను అనమాట. అక్కడి నుంచి కొంచెం బాగా అందుకుని. సో ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి? ఇప్పుడు 2,17,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో 46K ఫాలోవర్స్. సో మీ దగ్గర అంటే ఏమన్నా స్పెషల్గా ఎక్విప్మెంట్ తీసుకున్నారా, లేకపోతే బేసిక్? ఎక్విప్మెంట్ అంతా ఏం లేదు, జస్ట్ ఫోన్తోనే. నా ఫోన్తోనే నేను ఈ ఫోన్ ఈఎంఐతో తీసుకున్నాను. దాని ముందు అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఈఎంఐతో తీసుకొని అప్పుడే స్టార్ట్ చేసిన, అప్పుడే క్లిక్ అయింది ఈ ఫోన్. ఇంకే అంతగా నేనేం ఖర్చు పెట్టలేదు అనమాట. అంటే నేను ఖర్చు పెట్టింది వచ్చి చాలా బేసిక్. ఈ బేసిక్ ఉంటే సరిపోతుంది ఈ ఫిష్ హాబీలోకి. అంటే అంత యాంబియన్స్ లేకపోయినా జస్ట్ హాబీ చేసుకోవచ్చు అనేలాగా నేను కొంచెం చూసే ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసిన. అలాగే అక్వేరియంస్ కానీ, నా యూట్యూబ్కి నా మైక్ కానీ, నా ట్రైపాడ్ కానీ, నా ఫోన్ కానీ అన్నీ అలాగే మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాను. ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఫ్యూచర్లో కొంచెం మంచిగా అప్గ్రేడ్ అవుదాం, మంచి క్వాలిటీ కంటెంట్ అందిద్దాం అనేసి ట్రై చేస్తున్నాను. దీని తర్వాత ఇంకా మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి నా దగ్గర 15 అక్వేరియంస్ ఉన్నాయి. ఇంకా వాటిలో కొన్ని రూమ్ షిఫ్ట్ అయినాను అనమాట. దానివల్ల కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. అవన్నీ చేసిన తర్వాత మంచిగా ఉంటుంది. సో ఫిష్ రాకేష్ అనే పేరు దీంతో వచ్చింది అంటే మీరు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక అట్లా స్లోగా అందరూ తెలుసుకొని అప్పటి నుంచి ఫిష్ రాకేష్ అని మిమ్మల్ని అంటే ఇంటి పేరు కాకుండా మీరు మీ వృత్తినే పేరుగా, అంటే మీరు ఏదైతే ప్యాషనేట్గా మొదలు పెట్టారో హాబీ, అదే పేరుగా మారిపోయింది ఫిష్ రాకేష్ అని. అది నేను పెట్టిన పేరు కాదనమాట. అది మా ఫ్రెండ్కి నేను చెప్పాను అనమాట. అంటే నేను కూర్చొని మీకు చెప్పాను కదా ఛానల్ క్రియేట్ చేయరా అనేసి నేను చెప్పాను. వాడికి ఏం చేసినాడు, పేరేం పెడదాము అన్నాడు. కాన్సెప్ట్ ఏం రా అంటే, ఇక్కడ మన ఛానల్ పేరు చెప్పిన వెంటనే ఫస్ట్ థింగ్ వచ్చి మన కంటెంట్ ఏమని అర్థం అవ్వాలి, ఇంకోటి దాంట్లో నీ పేరు కూడా ఉండాలి. ఈ 2 పెట్టుకునింది. నేనేం చెప్పినానంటే ఫిష్ హాబీయిస్ట్ రాకేష్ అని పెట్టరా అని చెప్పిన. లేదు అది పెద్దదిగా ఉంది, రాకేష్ ఫిష్ అని ఫస్ట్ చెప్పినాడు. ఇది రైమింగ్ బాగాలేదు అనేసి ఫిష్ రాకేష్ బాగుందిరా అన్నాడు. దాని తర్వాత లేదు నాకొద్దు, ఫిష్ రాకేష్ బాగాలేదు, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఫిష్ హాబీయిస్ట్ రాకేష్ అని పెట్టు చాలని చెప్పి సరే క్రియేట్ చేసి నాకు ఐడి పాస్వర్డ్ సెండ్ చేయంటే ఐడి పాస్వర్డ్ సెండ్ చేసినాడు. చూసిన తర్వాత దాంట్లో ఫిష్ రాకేష్ అనే ఉంది. ఇంకా దాని తర్వాత నువ్వు చూడబ్బా ఇదే బాగుంటుంది, ఇదే సెట్ అవుతుంది అంటే మళ్ళా సరే ఓకే ఇంకా ఏం పోదు కదా. అప్పుడు ఛానల్ స్టార్టింగ్ ఏం లేదు, ఎవరు చూస్తారు మన వీడియోలు అంతా.
పోస్ట్ చేసిన వెంటనే అది క్లిక్ అయిపోయింది. సో ఇప్పుడు దాంతోనే పాపులర్ కూడా అయిపోయారు, ఫ్రెష్ రాకేష్ గా. ఇప్పుడు అది ఎక్కడికి పోయినా అట్లే పిలుస్తాను. అలాగే పిలుస్తున్నారా? ఓకే. అండ్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంటుందండి? అంటే ఇంత ఖర్చు అవుతుందని చెప్పలేము అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఫుడ్ అయిపోయిందంటే ఫుడ్ తెచ్చుకోవాల్సి, అంటే అంతని మనం చెప్పలేము, కానీ ఖర్చు అవుతూనే ఉంటుంది. ఫుడ్, మెడిసిన్, ట్యాంక్, ఏదైనా మనము కొత్తగా ఏదైనా బ్రీడ్ అయిన ఫిషెస్ మళ్ళీ కొత్తగా దానికి సెట్ చేయాలంటే దానికి కింద గ్రావెల్స్, దాని యాక్సెసరీస్ అవన్నీ కూడా మనము కొనుక్కుంటా ఉండాలి. రిపేర్ అయిందంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది లేకపోతే హాబీ లేదు. ఎందుకంటే ఫిషెస్ చనిపోయేది, లేదంటే సిక్ అయిపోయేది, మెడిసిన్స్ టైంకి లేదంటే ఫిష్ ఇంకా టక్కని కాపాడలేము. అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చు అవుతుంది, టక్కని చెప్పలేము. అంటే దీని నుంచి మంత్లీ ఇన్కమ్ ఏమైనా వస్తుందా మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి? యూట్యూబ్ నుంచి వస్తుంది అంటే చాలా తక్కువ వస్తుంది. ఎంత నేను చెప్పడం లేదు, చాలా తక్కువ వస్తుంది. దాంతోపాటు నేనే ఇంకా ఈ హాబీకి ఛానల్కి కానీ నేనే నా చేతిలో ఉంచి నేను వర్క్ చేసిన అమౌంట్ కానీ అట్లా. ఓకే. సో మీరు వర్క్ కూడా చేస్తున్నారు అయితే? వర్క్ చేస్తున్నా అంటే ఇంటర్నెట్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ నాకు ఒక మంత్లీ ఒక 4K అట్లా వస్తుంది. దాని నుంచి నేను ఏదైనా అడిషనల్గా వర్క్స్ చేసి అడిషనల్గా వచ్చి నేను ఆర్ట్ వర్క్స్ చేస్తాను. లీఫ్ పైన కార్వింగ్ అనమాట, ఫేస్ లీఫ్ ఆర్ట్ మీరు చూసి ఉంటారు అనుకుంటా. అలాంటివి చేస్తాను. అలాంటివి ఎప్పుడైనా ఆర్డర్స్ వస్తే అలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా అట్లాగా. సో పార్ట్ టైం చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ నుంచి పెద్దగా ఇన్కమ్ రాకపోయినా కూడా మీరు స్టాండ్ తీసుకున్నారు అయితే. అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఈ రోజులో మీ ఏజ్లో ఉన్న యువత అంతా ఇంత సీరియస్గా, అంటే ఇట్లా ఛాలెంజింగ్గా తీసుకొని నిలబడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో గ్రేట్. దానికి వచ్చి ఇట్లా నేను ఆలోచిస్తానంటే ఖచ్చితంగా అది నా సర్కిల్ వల్లే అనమాట. నా సర్కిల్లో ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళ నుంచి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిందే చాలా ఎక్కువ అనమాట. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. అలా ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఇలాగ ఆలోచించగలుగుతున్నాను. సో మనం ఉండే ప్లేసే కాకుండా మన చుట్టుపక్కల మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేది అది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన పక్కన ఎలా ఉన్నారో వాళ్ళలాగే మనం అవుతాం. అది మంచోళ్ళుగా ఉంటే మనం ఇంకా మంచోళ్ళు అవుతాం. చెడ్డోళ్ళుగా ఉంటే అది మన చేతిలో లేదు, అది ఎవరుగా ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. అలాగనమాట. సో అసలు మీరు ఈ అక్వేరియం గురించి, ఈ ఫిషెస్ గురించి, అంటే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎప్పటి నుంచి తెలుసుకోవడం మొదలు పెట్టారు? నేను పాస్ట్ 2 ఇయర్స్ నుంచే నేను చాలా ప్యాషనేట్గా దీనిపైన చాలా వర్క్ చేసి యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ, పక్కన ఫ్రెండ్స్ ఎవరన్నా పెంచుతుంటే వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గ్యాదర్ చేయడం కానీ, అలాంటివన్నీ అక్కడి నుంచి నేర్చుకున్నాను అనమాట. కానీ ఈ ఫీల్డ్లో వచ్చి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చి ఒక లైఫ్ అనమాట. ఒక లైఫ్ అంటే ఇప్పుడు మనల్ని ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒక హ్యూమన్కి ఏమైనా ఉంది అంటే దానికోసం డాక్టర్ ఎంత చదివి ఉంటారు, అలాగే వెటర్నరీ ఇలాగా ఫిషెస్ అయినవారు. కాబట్టి దీనిపైన కూడా మంచి నాలెడ్జ్ కన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్సే మ్యాటర్ అనమాట. నాలెడ్జ్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ లేదంటే అది కూడా వేస్ట్. అవును. సో మీకు ఆ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేశారంటే మీరు వెళ్ళారా, అక్వేరియంస్కి వెళ్ళి తెలుసుకున్నారా, ఫిషెస్ గురించి ఆన్లైన్లో తెలుసుకున్నారా? అంటే అదే యూట్యూబ్లో రీసెర్చ్ చేయడం కానీ, తమిళ్ వీడియోస్, అలాగే హిందీ వీడియోస్, ఇంకా బయట అలా, ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్లో పెంచుతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒకరోజు వెళ్దాము. టాపిక్ వస్తుంది కదా, ఇప్పుడు ఈరోజు అరే నా ఫిష్ ఇలాగ అయింది, ఆ ఫిష్కి ఇక్కడ ఏదో దెబ్బ తగిలినట్టుగా ఉంది, దీనికి ఏం చేద్దాము అనేసి స్టార్ట్ చేసి దాని గురించి రీసెర్చ్ చేయడము. ఆ అబ్బాయి ఒకటి తెలుసుకుంటాడు, నేను ఒకటి తెలుసుకుంటాను. దాన్ని 2 గ్యాదర్ చేసి ఒకటి చేస్తాం. దాంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే దీనికి ఇదే అనేసి దాన్ని అట్లట్లే డెవలప్మెంట్ చేసుకొని కొత్తవి ఇంటర్నెట్ నుంచి తెలుసుకొని కొత్త స్పీషియస్ అలాగా చాలా రకాల ఫిషెస్ గురించి తెలుసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇలాగ హాబీ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే ఇంట్లో ఇప్పుడు పెంచుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా? అంటే కొత్తగా పెట్టుకోవాలి అనుకున్నాడు. నన్ను చాలా వరకు అడిగింది వచ్చి అక్వేరియంలో పెంచుకుంటే కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే బౌల్లో పెంచుకుంటే కరెక్ట్గా ఉంటుందా
అనేసి నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఉంది నాకు. బౌల్స్ అనగానే యూజువలీ ఆ రౌండ్ షేప్ ఎక్కువ అదే కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. అండ్ ఆ షేప్ కూడా మ్యాటర్ అవుతుందా అక్వేరియం అనగానే మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు? ఆ షేప్ కూడా మ్యాటర్ అవుతుందా? షేప్ మ్యాటర్ అవుతుంది ఖచ్చితంగా. స్పేస్ కూడా, దానికి మనం ఎంత స్పేస్ ఇస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది దాంట్లో. స్పేస్లో వచ్చి ఒక యాక్చువల్గా బీటా ఫిష్, ఫైటర్ ఫిష్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఫిన్స్ పెద్ద పెద్దదిగా ఉంటుంది, మీరు చూసుంటారు. దానికి వచ్చి మినిమం 1 feet స్పేస్ ఇవ్వాలి మనం. 1 feet క్యూబ్ అక్వేరియం అలా ఇవ్వాలి. సో చేపని బట్టి ఆ అక్వేరియంని చూస్ చేసుకోవాలి, ట్యాంక్ని. ఖచ్చితంగా ఒక ఫిష్కి ఖచ్చితంగా ఒక ఫిష్ సైజ్కి 10x స్పేస్ మనం ఇవ్వాలి. అప్పుడే అది కొంచెం కంఫర్టబుల్గా, అది కూడా దాన్ని లైఫ్ని లీడ్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ స్పేస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు ఫిష్ సెలెక్షన్ అనమాట. ఫిష్ని మనం ఏదైనా సెలెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఆలోచించాలి, ఇప్పుడు మన దగ్గర ఎంత సైజ్ ట్యాంక్ ఉంది, ఈ సైజ్ ట్యాంక్లో ఏమేమి ఫిషెస్ మనం పెంచగలుగుతాం. ఫిషెస్లో వచ్చి చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో మనం ఏం పెంచాలనేది ప్రతి ఒక్కటి ఫిక్స్ అయ్యి ఉండాలి. ఫిక్స్ అయ్యి ఉంటే మాత్రమే మనము అది మంచిగా వెళ్తుంది. లేదంటే ఏమవుతుందంటే ఫిషెస్ చనిపోతుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది అనేసి అలా అయిపోతుంది. నాకు తెలిసినంతవరకు అయితే 1 feet బేసిక్గా ఏదైనా 1 feet క్యూబ్ అక్వేరియం తీసుకోవడం, దాంట్లో మాలీస్ కానీ గప్పీస్ కానీ అలాంటివి, చిన్న చిన్న లైవ్ ప్లాంట్స్, మంచి ఫుడ్ ఇప్పుడు మార్కెట్లో. అండ్ నాకు ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ముందు ఫిష్ని ఎంచుకోవాలా, లేకపోతే ట్యాంక్ని ఎంచుకున్న తర్వాత ఫిషా, లేకపోతే ఎట్లా? ఫస్ట్ ట్యాంక్, దానికి కావాల్సింది మనం రెడీ చేసిన తర్వాతే ఫిష్ అక్కడ సర్వైవ్ అవుతుంది. అలా సర్వైవ్ అవ్వాలంటే దానికి కావాల్సిన కండిషన్స్ మనం ప్రొవైడ్ చేసిన తర్వాతే ఫిష్ అనేది మంచిగా అక్కడ సర్వైవ్ అవుతుంది. దానికి ముందు మనం ఏం చేయాలంటే, ఫిష్ అక్వేరియం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టిన తర్వాత నీట్గా వాష్ చేసేసి, దీంట్లో సోప్, బ్లీచింగ్ అట్లాంటివన్నీ వేయకూడదు. ఎందుకంటే అది ఫిషెస్ చనిపోతాయి అన్నమాట. నార్మల్గా వాటర్ వేసి, లేదంటే సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకునేసి దాంట్లో వాటర్ పట్టి పెట్టేయాలన్నమాట. వాటర్ పట్టి పెట్టేసి దాంట్లో లైట్గా ఫిష్ ఫుడ్ వేయడము. దానికి కావాల్సిన మోటార్, అంటే మనం ఆక్సిజన్ పంప్ పెడతాం కదా ఫిషెస్కి ఆక్సిజన్ కోసము, ఆక్సిజన్ పంప్ పెట్టిన తర్వాత దాన్ని కూడా రన్ చేయించాలన్నమాట. ఇక్కడ ఫుడ్ ఎందుకు వేస్తున్నామంటే, వాటర్లో బెనిఫిషియరీ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆ బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఫిషెస్కి చాలా మంచిది అనమాట. అది గ్రో అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఆ టైంని మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు ట్యాంక్ ఫస్ట్ తెచ్చినాం, పెట్టినాం, సెట్ చేసినాం, ఓకే. అప్పుడే మనం ఫిష్ ఫిక్స్ అయిపోవాలి, కానీ కొనుక్కోరాకూడదు మనం. దాని తర్వాత ఒక మినిమం ఒక 3-4 days ట్యాంక్ మంచిగా సైకిల్ అయిన తర్వాత, వాటర్ మంచిగా ఏజ్డ్ వాటర్ అయ్యి ఉంటుంది. ఇది వాటర్ అంటే ట్యాంక్లో ఎలాంటి వాటర్ వేయాలి? చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఫిల్టర్డ్ వాటర్ వేయాలా, లేకపోతే నార్మల్గా బావిలో నీళ్ళు వాడచ్చా, ఎట్లాంటి వాటర్ వేయాలి అనేది అది కొంచెం చెప్తారా? చాలామంది వచ్చి బోర్ వాటర్ వాడతారు, కొంతమంది మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ అంటారు. బెస్ట్ వచ్చి కొన్ని ఫిషెస్కి టీడీఎస్, పిహెచ్ అలాంటివన్నీ చూస్తారనమాట. ఒక్కొక్క ఫిష్కి వచ్చి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఏ ఫిష్ పెంచుతున్నారో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. నేనైతే ఎగ్జాంపుల్ నేను వచ్చి నా దగ్గర ఉండేది వచ్చి నేటివ్ ఫిషెస్ చాలా ఉన్నాయన్నమాట. నేటివ్ ఫిషెస్కి నేను బోర్ వాటరే వాడతాను, ఆర్ఓ వాటర్ యూస్ చేయను అనమాట. బోర్ వాటర్ వాడడం వల్ల అది నార్మల్గానే ఇప్పుడు వైల్డ్ ఎట్లుంటాయో అట్లే ఉంటాయి కాబట్టి నాకేమంత పెద్దగా ఏమనిపించలే. కానీ మనం అదే ఎక్స్పెన్సివ్ ఫిషెస్కి వెళ్ళినామంటే డిస్కస్, టీడీఎస్ అనేసి ఉంటుంది కదా, టీడీఎస్ మారుతూ ఉంటే, ఎక్కువ టీడీఎస్ ఉండిందంటే బ్రీడ్ అయినప్పుడు ఎగ్స్ హ్యాచ్ అవ్వకుండా అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేలాగే వాటర్లో పిహెచ్ అవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ పిహెచ్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ మనము సర్టైన్గా ఇంతే ఉండాలి అని దేనికి చెప్పలేము అనమాట. ఒక్కొక్క ఫిష్ కెపాసిటీ, దాని హెల్త్, దాని సైజ్ బట్టి కూడా డిఫైన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒకలాగా ఉంటుంది. మనం జస్ట్ కొంచెం బేసిక్గా మనం రీసెర్చ్ చేయాలన్నమాట. ఫిష్ గురించి బేసిక్గా తెలుసుకునే స్టార్ట్ చేసినామంటే ఆటోమేటిక్గా మీరు ఈజీగా పెంచుకోవచ్చు. అంటే మీరంటే దీనిలో ఉన్నారు కాబట్టి కొంచెం అవగాహన ఉంది. మొదటిసారి ఇప్పుడు నేనే చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఎట్లాంటి ఫిష్ని తెచ్చుకొని పెట్టుకోవచ్చు, అండ్ ఆ ఫిష్ ట్యాంక్ పరిణామం ఎంత ఉండాలి, అట్లా
ఏమైనా సజెస్ట్ మీరు బేసిక్గా మీరు ఒక అక్వేరియం కొంటున్నారు అంటేనే బౌల్స్ తీసుకోకుండా ఉండేది మంచిదన్నమాట. నార్మల్గా మీరు బౌల్స్ వచ్చి చిన్నదిగా ఉంటుంది, దాంట్లో స్పేస్ తక్కువ ఉంటుంది. స్పేస్ తక్కువ ఉండిందంటే వాటర్ తక్కువ ఉంటుంది, వాటర్ తక్కువ ఉండిందంటే దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాటర్లో మనం అడిషనల్గా ఆక్సిజన్ ప్లస్ ఫిల్టరేషన్. ఇప్పుడు చాలామంది అనుకునేది వచ్చి వాటర్లో వచ్చి ఆక్సిజన్ అంటే మనం ఎయిర్ పంప్ పెడతాం కదా, అది వాటర్ని ప్యూరిఫై చేస్తుంది ప్లస్ సేమ్ టైం ఆక్సిజన్ కూడా ఇస్తుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా జరగదు అనమాట. అవి కొన్ని ఫిల్టర్స్లో మాత్రమే వర్క్ అవుతాయి, దానికోసం డిజైన్ చేసిన వాటిలోనే. కొన్ని ఎయిర్ స్టోన్స్ పెట్టి వదులుతారనమాట, అవి వచ్చి ఓన్లీ ఆక్సిజన్ పర్పస్ కోసం మాత్రమే. అంటే వాటర్ని ఆక్సిజన్తో మిక్స్ చేసి వాటర్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడానికి మాత్రం మనకి వస్తుంది. దాంతోపాటు ఫిల్టరేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫిష్ వచ్చి వేస్ట్ వేస్తుంది ఖచ్చితంగా, దాని వేస్ట్ నుంచి ఖచ్చితంగా ఈ అమోనియా నైట్రేట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిందంటే ఫిష్కి అవి హామ్ అవుతాయి. హామ్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉండాలి, ఆ వేస్టేజ్ ఉండకుండా తీస్తూ ఉండాలి. అలాంటి ఒక ఫిల్టరేషన్ కంపల్సరీగా ఉండాలి, ఆక్సిజన్ కూడా కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు మనం మీకు చెప్పినట్టుగా వాటర్ కండిషన్ వచ్చి మీరు బేసిక్గా ఏ ఫిషెస్ కొత్తగా కొంటున్నారంటే బేసిక్గా కొనే వాళ్ళకి బీటా ఫిషెస్, అది ఫైటర్ ఫిషెస్, మాలీ ఫిషెస్, గప్పీ ఫిషెస్, పోలార్ ప్యారెట్స్, కొంచెం హార్డ్ వెరైటీస్గా ఉండేటివి అనమాట. అంటే ఇది కాస్ట్ ఎంత ఉంటాయండి అప్రాక్సిమేట్లీ? ఒక కాస్ట్ వచ్చి స్పీషియస్ బట్టి మారుతూ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది. కానీ తక్కువలో అంటే ఈ మాలీస్, గప్పీస్, ప్లాటీస్ అలాంటి బేసిక్ గా స్టార్ట్ చేసే వాళ్ళు దాంతో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎంత సైజ్ వరకు పెరగచ్చు అండ్ ఇవి అంటే వీటి లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తారా? లైఫ్ స్పాన్ విషయానికి వచ్చినట్టయితే నేనైతే నా ఎక్స్పీరియన్స్ అంతగా అబ్జర్వ్ చేయలేదు. కానీ సైజ్ విషయానికి వచ్చినట్టయితే మాలీస్, గప్పీస్ వచ్చి వాటిలో కూడా చాలా బ్రీడ్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజ్ ఉంటుంది. కానీ బేసిక్గా మన మార్కెట్లో దొరికే ఫిషెస్ వచ్చి మాలీ ఫిషెస్ వచ్చి ఒక 2-3 ఇంచెస్ లేదంటే 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు పెరుగుతుంది. గప్పీస్ వచ్చి 1-1.5 లేదంటే 2 ఇంచెస్ మధ్యలోనే ఉంటుంది. ఇంకా ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్కలాగా అనమాట. అందరి ఫేవరెట్ గోల్డ్ ఫిష్ ఉంది కదా, దాని గురించి. గోల్డ్ ఫిష్ వచ్చి ఈ మధ్యలో ఏదో కొంచెం ట్రెండ్ అవుతుంది. ఏదో వాటర్ బాడీకి తగినట్టుగా అది సైజ్ పెరుగుతుంది. చిన్న ట్యాంక్లో వేస్తే చిన్నదిగానే ఉంటుంది, పెద్ద ట్యాంక్లో వేస్తే పెద్దదిగా పెరుగుతుంది అనేసి. కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నాకు కూడా తెలియదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చూసిన దాంట్లో ఒక 6-7 ఇంచ్ గోల్డ్ ఫిష్ పెద్దది అనమాట. 6 ఇంచెస్ పెద్దది, అంతవరకు పెరగడం అయితే నేను చూస్తున్నాను. వాటిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. లైన్ హెడ్ అనేసి, వరండా అనేసి, చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో దగ్గర కౌంట్ తెలియదు, చాలా ఉన్నాయి. ఒక దగ్గర 20 పైనే ఉన్నాయి. దాంట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మీరు చూసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ ఏంటండి? నేను చూసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ వచ్చి 24 క్యారెట్ గోల్డెన్ అరోరా అనేసి. చూడ్డానికి ఎలా ఉంటుందంటే దానిపైన గోల్డెన్ కోటింగ్ వేసినట్టుగా ఉంటుంది. జస్ట్ అది ఇక్కడ చెన్నై కొలత్తూరులో చూసినాను. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇంకా మన ఇండియన్ బ్రీడ్ చెన్నా అనేసి, చెన్నా బర్కా, అది మన నేటివ్ ఫిష్. ఆ ఒక్క ఫిష్ ఇప్పుడు అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్లో అది ఉంది. అంటే దాన్ని పెంచడము, దాన్ని పట్టుకోవడం అంతా ఇల్లీగల్ కేసు అనమాట అది. ఏం ఫిష్ అండి? చెన్నా బర్కా. అది మన స్టార్టింగ్ ప్రైజే 1 lakh 1.5 lakh సంథింగ్ అనుకుంటా ఆ ఫిష్. అదే స్నేక్ హెడ్ ఫిష్ అంటారు కదా, అదే అనమాట చెన్నా బర్కా. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి మన ఇండియన్ నేటివ్ ఫిషెస్. సూపర్, చాలా బ్యూటిఫుల్ ఫిషెస్. అండ్ ఆల్సో ఎక్వేరియంకి ఈ యాక్సెసరీస్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అండ్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్? అంటే ఇది ఉంటే చాలు, మిగతావి ఆఫ్ కోర్స్ ఇప్పుడు అంతా కొంచెం ఫ్యాన్సీగా చేయాలని అక్వేరియంని అన్నీ తెచ్చి పెడుతున్నారు. బట్ అన్నీ ఆర్టిఫిషియల్ కూడా వస్తున్నాయి. న్యాచురల్వి ఉండడం బెటరా? ఆర్టిఫిషియల్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అది కొంచెం చెప్తారా? ఇప్పుడు ఫిషెస్ అనేది వచ్చి ఒక నేచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం తెచ్చుకునేది, నేచురల్ ఎన్విరాన్మెంట్తో ఉండే ఫిషెస్ అనేది. దాని వరకు నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటే మనం బేసిక్గా ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ దొరుకుతాయి అనమాట. మనకు చాలా రకాలు ఉన్నాయండి. అంటే అక్వేరియంకి ఏది పెట్టచ్చు అనేది ఒక 4 పేర్లు చెప్తారా? అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన మనీ ప్లాంట్ ఉంది కదా, దాన్ని కూడా రూట్స్ వాటర్లో పెట్టేసి దాన్ని కూడా మనం పెంచవచ్చు.
రొట్టెలా అనేసి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, నాకు టక్కర రాలేదు. అండ్ యాక్సెసరీస్ గురించి యాక్సెసరీస్ చూసుకున్నారంటే ఖచ్చితంగా మన అక్వేరియంకి కావాల్సింది అనేది ఎయిర్ పంప్. ఫస్ట్గా ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఫిల్టరేషన్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఫిల్టరేషన్ ఆక్సిజన్ లేకపోతే ఫిషెస్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. దాంతోపాటు ఈ లైట్ అనేది ఉంటుంది. లైట్ వచ్చి మన ఫిష్ యాక్టివ్నెస్కి హెల్ప్ అవుతుంది అనమాట. మినిమం 1 డేలో ఒక 6 hours to 7 hours లైటింగ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. లేదు అంటే కిటికీ పక్కన పెట్టడము. అలాగని డైరెక్ట్ సన్లైట్ కూడా మనకు పడకూడదు. డైరెక్ట్ సన్లైట్ పడిందంటే వాటర్ హీట్ అయిపోయేసి ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా కూడా అవ్వకూడదు. కాబట్టి మనము కొంచెం మంచిగా అంటే మామూలు ట్యూబ్ లైట్ వేసుకుంటారు కదా ఇంట్లో, దానిలో ఉంచి ఒక 6-7 hours దానికి స్పెషల్ లైట్ అరేంజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అంటారు. ఖచ్చితంగా ఉండాలి. దానికి లైటింగ్, ఫుడ్ ప్రాపర్గా ఉండాలి. ఓకే. అండ్ ఎగ్స్ హ్యాచ్ అవుతాయి కదండి, అది టైం ఎంత పడుతుందండి? అంటే మీరు అడిగేది ఇప్పుడు ఫిష్ ఏదైనా బ్రీడ్ అయ్యి ఎగ్స్ లే చేసి ఆ ఎగ్స్ హ్యాచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక 3 days 4 days ఖచ్చితంగా పడుతుంది. దాని తర్వాత ఫ్రైస్ వచ్చి అప్పుడే ఫుడ్ తీసుకోవాలన్నమాట. అంటే ఎగ్స్లో వాటికి కావాల్సిన ఎగ్ సాక్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లోనే ఒక ఫస్ట్ 3 daysకి కావాల్సిన ఫుడ్ దాంట్లోనే స్టోర్ అయిపోయి ఉంటుంది. దాన్నే తీసుకుంటా 3 days పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఫ్రీ స్విమ్మింగ్ స్టేజ్కి అనేసి వస్తుంది. అప్పుడు ఫిష్ యాక్టివ్ అయ్యి తినడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అది ఫుడ్ ఫైండ్ చేసుకొని ఆ ఫుడ్ని తినడము అలా స్టార్ట్ చేస్తుంది. ఆ ఫుడ్ కూడా మనము స్టార్టింగ్లో కొన్ని లైవ్ కల్చర్స్ అనేవి ఉంటాయి. లైవ్ కల్చర్స్ లైక్ ఆర్టీమియా, వెనిగరీల్ అలాంటివన్నీ ఉంటాయి. గ్రిండల్ వామ్స్ అలాంటివన్నీ ఉంటాయి. అసలు కల్చర్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు లైవ్ కల్చర్ అంటే ఏంటనేది చెప్పగలరా? లైవ్ కల్చర్ అంటే ఏమంటే ఇప్పుడు నేను బ్రీడ్ చేస్తున్నాను అనుకోండి ఫిష్ని. స్టార్టింగ్ స్టేజ్లో ఆ పుట్టిన పిల్లల్ని ఎలా కాపాడాలి, దానికి ఫుడ్ ఏమి ఇవ్వాలి, ఆ ఫుడ్నే మనం లైవ్ కల్చర్ అంటాం. ఆ లైవ్ కల్చర్స్ ఒక్కొక్క సైజులో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్స్ పెట్టి పుట్టే పిల్లలు ఉంటాయి కదా, అవి వచ్చి చాలా చిన్నగా ఉంటాయి అనమాట. లైక్ బీటా ఫిష్ కానీ, నేను రీసెంట్గా బ్రీడ్ చేసిన జ్యువెల్ ఫిష్ కానీ, అవి చాలా చిన్నదిగా ఉంటుంది. దాని నోటికి సరిపోయే ఫుడ్ మనం ఇస్తేనే అది తింటుంది. లేదు దానికన్నా పెద్దది ఇచ్చినాం అనుకోండి తినదు. కాబట్టి దాంట్లోనే కొన్ని కల్చర్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఆర్టిమియా వచ్చి మీడియం, ఒక కొంచెం పెద్ద సైజ్ ఫ్రైస్కి అలాంటి వాటికి మనం ఆర్టిమియా ఇవ్వచ్చు. దానికన్నా చిన్నవి బీటా ఫిషెస్కి వాటికి ఫస్ట్ ఫీడ్గా ఏమి ఇవ్వచ్చు అంటే వెనిగరీలు ఇవ్వచ్చు అనమాట. వెనిగరీలు మనకు దొరుకుతుంది. దాని కల్చర్ ఎలా చేయాలి దాంట్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. దాన్ని ఎలా కల్చర్ చేయాలి అంటే వెనిగరీ ఈలు తెచ్చుకొని ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఎవరినైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి స్టార్టర్ కల్చర్ అంటారు దాన్ని, తెప్పించుకొని దాన్ని వెనిగర్తో కలిపి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే నియర్లీ ఒక 2 years దగ్గర వస్తుంది. అప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేసి మన ఫిషెస్కి ఫీడ్ చేస్తూ ఉండొచ్చు. అది కూడా స్టార్టర్ కల్చర్ అనేది కొన్ని రోజులకే, స్టార్టింగ్ ఒక 10 days లేదంటే 7 days 6 days 1 week మాత్రమే పనికి వస్తుంది. దాని తర్వాత ఆ ఫిష్ ఫ్రై అనేది కొంచెం పెరిగిపోయిన తర్వాత దానికి నెక్స్ట్ ఫీడ్కి దాని సైజ్ పెరుగుతుంది కదా, దాని నోటికి ఇంకొంచెం పెద్దదిగా సరిపోయే ఫుడ్, ఇంకొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినామంటే అది ఇంకొంచెం మంచిగా గ్రోత్కి వస్తాయి. అంటే ఇప్పుడు ఆ ఫ్రైస్ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ సపరేట్ చేయాలా ట్యాంక్ నుంచి, లేకపోతే సేమ్ ట్యాంక్లో ఉంటే మీరు అన్నట్టు మరి అన్నిటికీ ఒకటే ఫుడ్ వేస్తే దానికి పెద్దది అవ్వచ్చు కదా, సో అట్లా దాన్ని సపరేట్ చేయాల్సి వస్తుందా? చాలామంది నన్ను అడిగినారు ఈ క్వశ్చన్. దీంట్లోనే లైక్ పేరెంటింగ్ అనేసి కొన్ని పెంచుతాయి, వాటి పిల్లల్ని అవే పెంచుతాయి అన్నమాట. ఇప్పుడు లైక్ నేను రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే నా ఛానల్లో జ్యువెల్ ఫిష్ని బ్రీడ్ చేశాను. వాటి పేరెంట్సే వాటిని చూసుకుంటూ ఉంటాయి. ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడికి వాటి పిల్లల్ని తీసుకెళ్తాయి. గుంపులుగా వెళ్ళి తీసుకొని వస్తే దాని చుట్టుకారమే ఉంటాయి. కానీ కొన్ని ఫిషెస్ ఉంటాయి అన్నమాట, లైక్ గప్పి, మాలి అలాంటివి ఏం చేస్తాయంటే పిల్లలు పెట్టిన వెంటనే వాటికి ఆకలి అయిందంటే వాటి పిల్లల్ని అవి తినేస్తాయి.
అలా కొన్ని స్పీషెస్ ఉన్నాయి, అది మనము చూసుకోవాలన్నమాట. కానీ పేరెంటింగ్ చేసే ఫిషెస్ వచ్చి చాలా మంచిగా కేర్ తీసుకుంటాయి, మనం రియల్గా వాటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకు కూడా అంత తెలియనివి వాటికి తెలుసు, అంత లవ్ అండ్ అఫెక్షన్ అవి వాటికి చూపిస్తాయి. మీరు చూసుకోవచ్చు, నా ఛానల్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో వచ్చి ఫాదర్ ఫిష్ వచ్చి పిల్లల్ని గార్డ్ చేస్తూ ఉంటుంది. ఎంత మంచిగా గార్డ్ చేస్తుందంటే వాటి పిల్లల్ని ఫుడ్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, ఫుడ్ అసలు అది మీకు ఫాదర్ అని ఎలా తెలుసు? ఐ మీన్ ఎలా ఐడెంటిఫై చేస్తారు మేల్ ఫీమేల్కి? దాంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బేసిక్గా అక్వేరియం ఫిషెస్లో ఫైండ్ చేసేది వచ్చి త్రూ కలర్ వచ్చి మేల్ ఫిష్ వచ్చి ఎప్పుడు డార్క్ కలర్లో ఉంటుంది, ఫీమేల్ ఫిష్ వచ్చి కొంచెం లైట్ అండ్ కలర్లో ఉంటుంది. అలాగా దాని టైల్ స్ట్రక్చర్, దాని డార్సల్ ఫిన్స్ దాంట్లో కూడా కలరేషన్ ఉంటుంది దాని ప్రకారము. ఇంకా చాలా రకాలు ఉంటుంది. ఒక్కొక్క స్పీషీస్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. దాని టైల్స్ మోస్ట్లీ అడిగేది వచ్చి నన్ను గోల్డ్ ఫిష్, మాలీ ఫిష్, గప్పీ ఫిష్ అంటారు. మోస్ట్లీ మాలీ ఫిష్కి వచ్చి టైల్ అనేది పైన ఉన్న టైల్ షార్ప్గా ఎండ్ అయి ఉంటుంది అనమాట. షార్ప్గా అంటే కొంచెం లెంత్గా ఉంటుంది. అదే ఫీమేల్కి వచ్చి కొంచెం రౌండెడ్గా ఉంటుంది. అలాగా మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయొచ్చు మాలీస్లో. అదే గప్పీస్కి వచ్చినట్టయితే గప్పీస్లో ఫీమేల్ వచ్చి కలరే ఉండదు అనమాట, అసలు ఏముండదు కలరు. మేల్ విషయానికి వచ్చినట్టయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, దాని బాడీ మొత్తం కలర్స్గా ఉంటుంది. ఇంకా గోల్డ్ ఫిష్ విషయానికి వచ్చినట్టయితే స్టమక్, దాని బెల్లీ చూసి మనము కొంచెం రౌండెడ్గా ఉంటుంది, అది వచ్చి ఫిమేల్ అండి. ఇంకోటి మేల్ వచ్చి స్లిమ్గా ఉండి సైడ్స్లో చిన్న ముళ్ళుగా అనే స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. చాలా ఫిష్ ఒక్కొక్క ఫిష్కి ఒకలాగా ఐడెంటిఫై చేస్తారు. వాటిలో జస్ట్ ఎగ్జాంపుల్ లాగా మీరు చెప్పినట్టు అది గోల్డ్ ఫిష్, గప్పీస్ ఇవే ఎక్కువ పాపులర్గా అందరూ యూజ్ చేస్తున్నారు. కానీ ఇవి కాకుండా అసలు ఈజీ మెయింటెనెన్స్, కొంచెం అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్ చేసుకోవడానికి వాడుకునే చేపలు ఏంటి? అంటే మనం ఎలాంటి చేపలు వాడచ్చు? అండ్ కొంచెం మేము పర్లేదు కేర్ తీసుకుంటాం, టైం ఇస్తాము, అండ్ ఆబ్వియస్లీ మనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అది చేయగలమన్న వాళ్ళకి మీరు ఎలాంటి ఫిషెస్ తీసుకోవచ్చు అంటారు? ఫిషెస్ ఇప్పుడు పెంచుతున్నాము అంటేనే దాంట్లో 2 రకాలు ఉంటారు. ఒకటి వచ్చి ఫిష్ ఉండాలి కానీ చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి అనేవాళ్ళు. ఇంకోటి వచ్చి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనేవాళ్ళు. ఇంకొక రకం కూడా ఉంటారు, వాళ్ళు వచ్చి మెయింటెనెన్స్ కూడా చేస్తాము, కాస్ట్ ఎంతైనా కూడా పెడతాం. ఫస్ట్ బేసిక్ మీరు చూసుకున్నట్టయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకున్నట్టయితే చాలా ఫిషెస్ ఉన్నాయి. బీటా ఫిష్ అనేసి, ఫైటర్ ఫిష్, మాలీస్, గప్పీస్, ప్లాటీస్, వీడియో టెట్రాస్ అనేసి ఉన్నాయి. ఇంకా అలాగా హార్డ్ ఫిషెస్ కొన్ని ఉన్నాయి, అలాగా పాకు ఫిష్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అలాంటి ఫిషెస్ అయితే వీళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి మెయింటెనెన్స్ కూడా కొంచెం చేస్తే సరిపోతుంది. ఏ అక్వేరియంకైనా కూడా బేసిక్ మెయింటెనెన్స్ ఉంటే ఫిష్ అనేది చనిపోదు. అదే ఆ బేసిక్ మెయింటెనెన్స్ ఏంటి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వీళ్ళు చూసుకున్నట్టయితే అఫెక్ట్ చేసేది ట్యాంక్, దాని యాక్సెసరీస్ పైన మంచిగా అఫెక్ట్ చేసినారంటే ఫిష్ అది ఈజీగా డ్యామేజ్ అవ్వదు. దాంతోపాటు ఫుడ్ కూడా తీసుకుంటుంది, అది కూడా అవుతుంది. ఫిష్కి ఇప్పుడు సరే మీరు చెప్పినట్టు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా కొంచెం కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ అసలు డిసీజే రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? అంటే వన్స్ డిసీజ్ వస్తే, ఇప్పుడు నేనే పెంచాను, అవి చనిపోయినాయి, మళ్ళీ తర్వాత డేర్ చేయలేదు, తీసుకురాలేదు, భయపడ్డాను. సో అట్లా చాలామంది ఏంటంటే ఇది చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది డిసీజ్ వచ్చి కానీ ఎట్లా అది జరగకుండా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అండ్ ఒకవేళ వస్తే అవి వేరే ఫిషెస్కి కూడా ఇంపాక్ట్ చేస్తాయి కదండి, ఆ ట్యాంక్లో ఉండే వేరే ఫిష్లకు కూడా అవి సోకే అవకాశం ఉంది, దానివల్ల అవి కూడా ఎఫెక్ట్ అవ్వే. సో ఎట్లా అసలు ఈ ప్రాసెస్ అంతా మనం చేయాలంటే ముందు కనీసం తెలియాలి, బేసిక్ ఇవి తెలియాలి. సో గప్పీస్ లాంటి వాటికి కూడా ఉంటాయి కదండి, రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా ఇది ఎలా అవాయిడ్ చేయొచ్చు అసలు ఈ డిసీజెస్ రాకుండా? మనం డిసీజ్ కన్నా ముందు ప్రివెన్షన్ అనేది అది మనకి ఈజీ అనమాట. డిసీజ్ని క్యూర్ చేసేది కొంచెం కష్టమే, ఇది మనకి ఈజీ. ఎలా అంటే త్రూ ప్రాపర్ వాటర్ చేంజింగ్ కానీ, ట్యాంక్ క్లీనింగ్ కానీ, ట్యాంక్ మెయింటెనెన్స్ కానీ, ప్రాపర్ ఫిల్టర్ కానీ,
ప్రాపర్ ఆక్సిజన్ పెట్టడం కానీ అలా చేయడం. ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఒక అక్వేరియం పెట్టుకున్నామంటే ఫిష్కి ఏం రోగం రాకుండా ఉండాలంటే రాక్ సాల్ట్ యాడ్ చేయడం, మెడిసిన్స్ అవి అన్నీ వాడకూడదు. చాలామంది ఏం రా అంటే ఫిష్ అక్వేరియం క్లీన్ చేసిన వెంటనే మెడిసిన్స్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనల్నే తీసుకోండి, ఇప్పుడు మనకేమీ జ్వరం లేదు దగ్గు లేదు అని అనేటప్పుడు మనం మందులు వేసుకోము కదా, అలాగే అవి కూడా. కాబట్టి వాటికి మెడిసిన్స్ అట్లాంటివన్నీ ఏం అవసరం లేదు. డిసీజెస్ విషయానికి వచ్చినట్టయితే వాటర్ క్లైమేట్ మారినప్పుడు అలాంటి డిసీజెస్ వస్తాయి. సమ్మర్లో వచ్చి వాటర్లో హీట్ అవుతుంది కాబట్టి వాటర్ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలా తగ్గిపోయినప్పుడు ఫిష్ వచ్చి కొంచెం స్ట్రెస్ అయ్యేసి చనిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనము దానికి ఫ్యాన్స్ అమ్ముతారనమాట. ఫ్యాన్స్ పెట్టడము, లేదంటే కొంచెం మంచిగా చల్లగాలి తగిలే ప్లేస్లో పెట్టడము, డైరెక్ట్ సన్లైట్ పడే ఏరియాలో పెట్టకుండా ఉండడము. సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమ్మర్లో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు, హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కూల్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇంకోటి కింద పెట్టేటప్పుడు అక్వేరియం బాటమ్ ఉంటుంది కదా, దానికి థర్మోకాల్ యాడ్ చేసినామంటే హీట్ అనేది లాక్కోదన్నమాట. అలాగా అదొక టిప్. డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ చేయడం కన్నా డిసీజ్ రాకుండా చూసుకోవడం చాలా ఈజీ అనమాట. దానికి మనం చేయాల్సింది వచ్చి బేసిక్ వాటర్ చేంజెస్ అనమాట. ఎందుకంటే వాటర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి టైం టు టైం వాటర్ చేంజెస్ చేయాలన్నమాట. టైం టు టైం వాటర్ చేంజెస్ అంటే ఇప్పుడు వీక్లీ ఒక 30% వాటర్ చేంజ్ చేయడం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వాటర్ చేంజ్ చేయడం అంటే మొత్తం వాటర్ తీసేసి ఫిషెస్ అంతా ఒక టబ్లో వేసి అలా క్లీన్ చేయకూడదు. ఒక వీక్లీ వన్స్ అంటే ఒక 30% వాటర్ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు ఆ 30%లోనే కింద ఉన్న డస్ట్ని కూడా మనం క్లీన్ చేయడానికి సైఫన్ పైప్ ఉంది కదా, పైప్తో తీస్తూ ఉంటారు కదా, అలాంటి పైప్తో తీయడానికి ట్రై చేయాలి. అట్లాంటప్పుడు మన ఫిష్ చనిపోవడం కానీ డిసీజ్ రావడం కానీ ఇలాంటివి తగ్గుతాయి. సెకండ్ది వచ్చి టెంపరేచర్ అనమాట. సీజన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు వింటర్ సీజన్, అదేలాగే సమ్మర్ సీజన్. అలాంటి సమయాల్లో ఏం చేయాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సమ్మర్లో వచ్చి మనము విండోస్ పక్కన ఉంటాయి కదా, అక్వేరియంస్ పెడతా ఉంటారు, డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. అలా పడినప్పుడు ఏమవుతుందంటే వాటర్ హీట్ అవుతుంది. వాటర్ హీట్ అయిందంటే వాటర్లో ఉండే ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఫిష్ స్ట్రెస్ అయ్యేసి కొంచెము అట్లా అయిపోయేసి ఫిష్ చనిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే కొంచెం సేఫ్గా, కొంచెం కూల్గా ఉండేలాగా బేసిక్ టెంపరేచర్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆన్లైన్లో ఇప్పుడు వెళ్ళి ఈ ఫిష్కి ఎంత టెంపరేచర్ ఉండాలి అనుకుంటున్నామంటేనే ఆల్రెడీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం ఒక బేసిక్గా జస్ట్ మనం మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటే ఫిష్ అనేది చనిపోదు, డిసీజ్ కూడా రాదు. అదేలాగే వింటర్లో చూసుకున్నారంటే చలి ఎక్కువైపోతుంది, టెంపరేచర్ చాలా తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు బాడీ టెంపరేచర్ తగ్గిందంటే అవి స్లో అయిపోతాయి. కొంచెం ఒకలాగా మూల ఉండడం, ఒక కార్నర్లో కూర్చొని ఉండడం, డిసీజ్ రావడం, వైట్ స్పాట్స్ వస్తాయి. అట్లాంటి వాటికి మనం హీటర్ మెయింటైన్ చేయొచ్చు. హీటర్ మెయింటైన్ చేయడం వల్ల వాటర్ టెంపరేచర్ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఇంకా మంచిగా ఫిషెస్ అనేది ఉంటుంది. వాటికి కూడా మనలాగే అన్నీ ఉంటుంది కాబట్టి ఆ హీట్ అయినా లేకపోతే కూల్నెస్ అయినా మనం దాన్ని కొంచెం మెయింటైన్ చేయడానికి మనం ట్రై చేయాలి. మనమన్నా హ్యూమన్స్ కాబట్టి కొంచెం తట్టుకోగలుగుతాము, కొంచెం సెన్సిటివ్ కాబట్టి చనిపోతాయి. మనం కొంచెం వాటిని అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవడం వల్ల మన ఫిష్ ఇంట్లో పెంచుకునే మన ఏ పెట్టైనా కూడా చనిపోదు. ఈవెన్ ఓన్లీ నాట్ ఫిషెస్, డాగ్స్ అయినా ఏదైనా ఆ టైంకి మనం అవి ఎలా ఉన్నాయి, డల్గా ఉన్నాయా, నార్మల్గా ఎలా ఉంటాయి తెలుస్తుంది కదా మనకు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు తిరుగుతూ ఉండే ఫిష్ ఒకసారిగా సైలెంట్ అయిందంటే ఆడేదో రాంగ్ జరిగినట్టే. అది ఏం జరిగింది, ఏమి వాటర్ టెంపరేచర్ ఏమన్నా చల్లగా అయిందా లేదంటే హీట్ అయిందా అంటే మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, దానికి ఏదైనా టూల్ ఉందా? అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉన్నాం, ఇది నార్మల్ టెంపరేచర్, నార్మల్ వాటర్ ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది. అదే కోల్డ్ వాటర్ మనం ట్యాంక్ ఊరికే టచ్ చేసినామంటేనే ఆ చిల్నెస్ అనేది తెలుస్తుంది. అదే హీట్ టైమ్స్లో వచ్చి ఇంకా మనకు తెలుస్తుంది, వామ్ అయింది వాటర్కి ఊరికే చేయబెట్టినామంటేనే తెలుస్తుంది. అలా మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనకి చూస్తేనే చెప్పేస్తాం ఫిష్ ఇన్యాక్టివ్గా ఉంది ఆ టైంలో. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు ఈజీ. అంటే కొన్నిసార్లు ఫీడ్ వేసినప్పుడు అది అలాగే పైనే ఉండిపోతుంది, తేలుతూ ఉంటుంది. అది ఎక్కువై తినలేదా, ఫిష్కి బాగాలేదా అనేది తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఆ ఫీడ్ అలాగే ఉంచేయచ్చా, అలాగే
లేదా మళ్ళీ క్లీన్ చేసి ఫ్రెష్ ఫీడ్ వేయాల్సిన అవసరం ఉందంటారా? ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే ఒకటి ఫిష్ తినలేదంటే మనం ఓవర్గా ఫీడ్ వేసి ఉండొచ్చు. లేదు అంటే ఫిష్ ఏదైనా సిగ్గా ఉంటే తినదు. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే నార్మల్గా మనం వేసిన వెంటనే ఫిష్ ఎంత తింటుంది అనేది మనం డైలీ వేస్తూ ఉంటాం కదా, ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది మనకి. ఈ ఫిష్ మనం ఇంత ఫుడ్ వేస్తున్నామంటే ఇంత తింటాందంటే దాన్ని బట్టి ఈరోజు తినింది ఈరోజు తినలేదని మనకి గెస్ వస్తుంది. అలాగా నేనేం చేస్తానంటే ఫుడ్ వేసి తినలేదు కొంచెం డల్గా ఉంది అంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ హాస్పిటల్ ట్యాంక్ కూడా రెడీ చేసి దాంట్లో ఏదైనా చేయడమో సో వెంటనే మార్చేయాలి అయితే వేరే ట్యాంక్లోకి. అది ఏ ఫిష్ సిక్గా ఉందని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మల్టిపుల్ ఫిషెస్ ఉంటాయి, కొన్నిసార్లు చూసినప్పుడు అవి అన్ని డల్గా అనిపించవచ్చు, లేదంటే కొన్ని డల్గా అలా ఉంటుంది. అట్లేం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఏది యాక్టివ్గా ఉంది ఏది ఇన్యాక్టివ్గా ఉంది అనేసి మనకు చూసిన వెంటనే అర్థమైపోతుంది. కాబట్టి దాన్ని మనం సపరేట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం, దానికి వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం, వాటర్ ఏదైనా దానికి ఏమన్నా ఇంజురీ అయి ఉంటే ఆ ఇంజురీ హీల్ అయ్యేదానికి సపరేట్ మెడిసిన్స్ వస్తాయి. అదిలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్కి మెథలిన్ బ్లూ ఇట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగా మనము ఇలాంటి మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేసి వాటిని క్యూర్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. మీరు ప్రాపర్గా దాంతో ఇంటరాక్ట్ అయితే మీకు అర్థమవుతుంది. ఏదో మనం తెచ్చుకున్నాము పెంచుతున్నాము అన్నట్టుగా ఉండి మనం వెళ్ళి ఫుడ్ వేసి చూడకుండా వచ్చేసినాం అది మనకు తెలియదు. దాంతో మనం కొంచెం టైం స్పెండ్ చేస్తా ఉంటే మనకే అర్థమవుతుంది ఖచ్చితంగా. అది మనతో నిన్న ఎట్లుంది ఈరోజు ఎట్లుంది అనేది మనకు తెలుస్తుంది కదా. దాని సేమ్ టైం మనము ఫుడ్ ఎక్కువ వేసినామంటే సపోజ్ అది తినలేదు అది బాటంకి వెళ్ళిపోయిందంటే అది వాటర్ని స్పాయిల్ చేస్తుంది అనమాట. వాటర్లో బ్యాడ్ కెమికల్స్ పెరిగి అవి కంటామినేట్ అయిపోయేసి వాటర్ చెడిపోయేసి ఫిష్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, సో క్లీన్ చేసేసేయాలి. ఎప్పుడైనా ఫీడ్ మిగిలిపోతే ఫుడ్ ఎక్స్ట్రా ఉంది అంటే కన్ఫర్మ్ తీసేయాలి. తీసేసేదో లేదంటే ప్రాపర్ ఫిల్టరేషన్ ఉందంటే ఫిల్టర్ తీసేసుకుంటుంది. సమ్ ఫిల్టర్ అంటారు, ఫిల్టర్స్ తీసేస్తుంది ఆల్మోస్ట్. లేదు మనం వేసినాము అంటే మనం నెట్తో కానీ అలా తీసేసినామంటే ఫిషెస్ సేఫ్గా ఉంటాయి. అండ్ ఈ ఫీడ్స్లో కొన్నిసార్లు అన్నం వేస్తుంటారు, ఇంకా వేరే రకాల ఇంట్లోవి కూడా ఫీడ్ వేయచ్చు అంటారు. అది కరెక్టేనా? అంటే అక్వేరియం ఫిష్కి నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్కి అంటే ఫుడ్ అనేది ఒక ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్ లాంటిది అనమాట. దాంట్లో ఒక మంచి ఫుడ్లో వాటికి కావాల్సినవన్నీ మిక్స్ చేసి అది చేస్తారు కాబట్టి మనం అదే వేస్తాం. ఇప్పుడు ఇడ్లీ అంటే అది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ప్లస్ దాంట్లో ఏదైనా ఆయిల్ వేస్తే ఫ్యాట్ అట్లాంటి మాత్రమే ఉంటుంది కాబట్టి అంత నేను సజెస్ట్ చేయను. కొంతమంది తింటుంది అని వేస్తారు కానీ దాని గురించి అంత ఐడియా లేదు నాకు కూడా. ఓకే, సో మీరైతే బెటర్ టు ఫీడ్ మామూలుగా దానికి ఫుడ్లో కూడా వెరైటీ అనమాట. వామ్స్, డ్రై ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది. డైలీ ఒకే ఫుడ్ కాకుండా ఒక 3-4 ఫుడ్స్ మార్చి వేయడం. ఒకటే ఫుడ్ వేయకూడదు మళ్ళీ. ఒకే ఫుడ్ అంటే నాకు తెలిసింది చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా వస్తాయి, మోస్ట్లీ అలాంటిది చూస్తాను. సో అవే తెచ్చిపెట్టుకొని ఒక డబ్బా అదే వేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అదే వేయడం అంటే మనము రోజు ఒకే అన్నం తినేదంతా సమానం అనమాట. మనకు కూడా ఒకరోజు బిర్యానీ తినాలి, ఒకరోజు వైట్ రైస్ తినాలి, ఒకరోజు రసం అన్నం అట్లా. కాబట్టి మనం దాని హెల్త్ మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి ఫుడ్స్ వెరైటీ ఫుడ్స్ దానికి ఏది హెల్త్కి మంచిది అని తెలుసుకొని ప్రాపర్గా ప్రోటీన్ ఉండేలాగా తీసినామంటే ఫిష్ గ్రోత్ బాగుంటుంది. సేమ్ టైం ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా ఉంటుంది. ఫిష్ అంత ఈజీగా డిసీజెస్ కానీ ఎఫెక్ట్ అవ్వదు. అప్పుడు మనకి మంచిగా ఉంటుంది అక్వేరియంలో ఫిషెస్ కానీ అన్నీ. ఓకే, అండ్ మీ ఇంట్లో 15 ట్యాంక్స్ ఉన్నాయన్నారు కదా, చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి చూస్తూ ఉంటారా? ఏంటి ఫిషెస్ ఏమున్నాయి అట్లా? చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. ఇంటి పక్కన పిల్లలు చాలామంది అనమాట. వాళ్ళు వచ్చి ఫిషెస్కి ఫీడ్ చేస్తాను నేను ఈరోజు ఫీడ్ చేస్తాను. ఫీడ్ చేస్తాను అంటే వాళ్ళే టైంకి వచ్చేస్తారు. ఇప్పుడు మార్నింగ్ టైంలో ఉంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేస్తారు. నేను ఫుడ్ వేస్తాను అంటారు. సరే తీసుకో, ఎంత వేయాలో వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళ చేతితో ఇట్లా ఇస్తారు.
ఇస్తే వాళ్ళు కొంచెం క్యూట్గా ఒక 6 మెంబర్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలే, వాళ్ళు వస్తారు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇంకా వాళ్ళు తిడతారు బేసిక్గా. వాళ్ళు మా మామ వాళ్ళందరూ తిడతారు, ఇందిరా ఇంట్లో మొత్తం అక్వేరియంలో పెట్టుకున్నావు అనేసి తిడతారు. పర్వాలేదు, మనం చేస్తానేది మనకు తెలుసు ప్రజెంట్, కానీ వాళ్ళకి ఏమని తెలియదు కాబట్టి తెలుసుకునే రోజు వస్తుంది అనేసి. అండ్ ఇండియాలో పాపులర్ స్పీసీస్ ఏమన్నా మీకు ఐడియా ఉందా, అంటే చెప్పగలరా దాని గురించి? ఇండియాలో అంటే అందరూ పాపులర్గా పెంచేదా లేకపోతే? అవును, ఈ అక్వేరియం కోసం అని స్పెషల్గా ఫిషెస్ కానీ, అంటే కొంతమందికి తెలియదు కదండి, బేసిక్ వాటి గురించి తెలుస్తుంది, కానీ అలాగే బేసిక్ లేకపోతే అవి కూడా మన ఇండియాలో పాపులర్గా ఇంటికి తెచ్చుకొని పెట్టుకునే ఫిష్లు. మన ఇండియాలో వచ్చి గోల్డ్ ఫిష్ చాలా పాపులర్. గోల్డ్ ఫిష్, బీటా ఫిష్, గప్పీస్, విడో టెట్రాస్ అనేసి ఉన్నాయి. అవి చాలామంది లైక్ చేస్తారనమాట. గోల్డ్ ఫిష్లో వచ్చి దాని కలర్ కోసం ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్సింగ్ కలర్ ఉంటుంది. అవును, అది ఇంట్లో అదేమో డిస్ట్రీ తీసేస్తుంది, అదేమో పెట్టి పెంచుతూ ఉంటారు. ఇంకా గప్పీస్ ఫిష్ అని చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఒకసారి మనం ఒక 10 అట్లా వదిలినామంటే చూడడానికి ఎంత బాగుంటుంది. ఇంకా విడో టెట్రాస్ చూసినారంటే, విడో టెట్రాస్ మీకు ప్లెయిన్గా ఉంటుంది. అది వచ్చి దాంట్లో కూడా ఒక 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. నైట్లో లైట్ వేసినామంటే మంచిగా గ్లో అయితే ఒక అక్వేరియమే ఒక లుక్గా ఉంటుంది. అండ్ అక్వేరియంలో నేను కొన్నిసార్లు పెద్ద పెద్ద చేపలు అవి కూడా చూస్తుంటాను, అంటే కొరమీను అలాంటివి. సో మీరు కూడా అలాంటివి ఏమైనా చేస్తున్నారా ఇంట్లో? నా దగ్గర మన ఇండియన్ స్పీషెసే, మన కొరమీను అంటారు కదా, ఫిష్ మార్కెట్లో నుంచి నేను దాన్ని, చిన్న ఫిష్ వచ్చి మన ఇండియాలో దొరుకుతుంది అనమాట. అదొక స్పీషెస్. దాని యాక్టివిటీస్ ఎట్లుంటాయి అంటే సేమ్ బ్రీడ్ అది ఇది, కాకపోతే అది మన మేఘాలయ, అస్సాం ఈ సైడ్ దొరుకుతుంది, బంగ్లాదేశ్ ఆ సైడ్. ఆ ఫిష్ని పెంచాలి అంటే ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి అని తెలుసుకునేదానికి నేను మన ఫిష్ మార్కెట్లో దొరికే కొరమీను తెచ్చి ఇప్పుడు వరకు పెంచుతాను. నాకు అక్కడ సజెస్ట్ చేసినారు వాళ్ళు, వద్దు ఎందుకు తీసుకెళ్ళి పెంచుతున్నావు, చనిపోతుంది అంటే నేను తీసుకొచ్చిన, కవర్లో తీసుకొచ్చిన. ఇప్పుడు నేను వెళ్తానే అదే ఫస్ట్, దానికోసం ఒక 4 feet అక్వేరియం ఇచ్చేసినాను. బాగా పెరిగింది, చాలా యాక్టివ్గా ఉంటుంది. కోరికింది కూడా నన్ను 3 సార్లు. ఓకే, సో దాని ఫీడ్ అవన్నీ కూడా మీరే? దానికి ఫుడ్ వచ్చి మీ వీడియోస్లో చూసింట సూపర్ వామ్స్, మీల్ వామ్స్, రెడ్ రన్నర్ రోచెస్, లాబ్స్టర్ రోచెస్, అలాగే ఇన్సెక్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ ఇన్సెక్ట్స్ మనం వేయడము, దాంతోపాటు డ్రై ప్రాన్స్ అవి వేస్తాను. ఇంకా రా చికెన్ లివర్, చికెన్ హార్ట్. సో అవి కూడా ఓకే. వైల్డ్ ఫిషెస్ అంటే ఇవి ప్రెడేటర్ ఫిషెస్ అనమాట. అంటే వీటి ఒక లయన్ ఎట్లా, ఒక జంగల్లో ఒక లయన్ ఎట్లో అలాగనమాట ఈ స్పీషియస్. చాలా అగ్రెసివ్, ఒక హంట్ చేసి తినే ఫిష్ అనమాట. మీకు చెప్పాను కదా ఇది చెన్నా బర్కా అనేసి, అది కూడా సేమ్ ఇదే స్పీషియసే, అంటే బ్రీడే, కాకపోతే అది మన నార్త్ సైడ్ దొరుకుతుంది. కానీ క్లైమాటిక్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, వేరీ అవుతాయి కదా. సో మీరు అది మరి ఆ చెన్నా బర్కా ఫిష్ని తీసుకొస్తే ఉంటుంది అంటారా? అది లీగల్ కాదు, అది కేసు. అది బ్యాన్ చేసినారు, మనం పెంచకూడదు ఇండియాలో, నాట్ అలౌడ్. అంటే మీరు తీసుకురావాలనుకుంటున్నారు కదా ఇలాంటి సేమ్ ఫిష్ని, అది అంటే అక్కడికి ఇక్కడికి కోల్డ్ వాటర్ ఫిషెస్ అని ఉంటాయి అన్నమాట. అవి ఫుల్ కోల్డ్ వాటర్లో పెరిగే ఫిషెస్. వాటికి మన టెంపరేచర్ సెట్ అవుతుంది. వాటిని మనం పెంచాలి అనుకుంటే మనము చిల్లర్ అనేసి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఏసీ ఎలా వేసుకుంటాము అలాగా వాటర్కి వేసి కూల్ చేసేదానికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఫిషెస్ కూడా ఉన్నాయి అయితే, చిల్లర్ ఫిషెస్, అంటే ఆ టెంపరేచర్. మరి ఇంట్లో పెంచుకుంటారు అట్లాంటి వాటిని చాలా మంది? ఖచ్చితంగా. అంటే అవి ఎంత బ్రైట్ అండ్ కలర్లో ఉంటాయంటే డార్క్ బ్లూ కలర్లో సూపర్గా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ స్పీషియస్ అవి. మన ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి బేసిక్గా. బయట కంట్రీస్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట.
బేసిక్గా ఇక్కడ నుంచి బయటకి వెళ్తాయి. ఓకే. చాలా ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్లో ఉంది అది, చాలా వరకు వెళ్తాయి. దాని కలర్స్ ఫస్ట్ వచ్చి కలర్స్ అనమాట, దాంతోపాటు దాని అగ్రెషన్ చాలా 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 అగ్రెసివ్. అది ఒక ఫారెస్ట్లో ఒక లైన్ ఒక టైగర్ లాంటిది అనమాట. దాని ప్లేస్ని అది మార్క్ చేసుకునిందంటే అది అక్కడ నుంచి వెళ్ళదు. ఓకే. ట్యాంక్లో ఇంకా అది దాని స్పేస్ అంతే, ఒక కార్నర్లో ఉంటుంది, ఒక కార్నర్ ఆ ప్లేస్ దాన్ని ఫిక్స్ అయిందంటే ఆ ప్లేస్లోకి ఏ ఫిష్ వచ్చినా వదలదు, ఒకటి చంపేస్తుంది లేదా చచ్చిపోతుంది. అలాంటి ఫిష్ అనమాట, అంత అగ్రెసివ్ ఫిష్, చాలా బ్యూటిఫుల్ ఫిష్, బాగా ఇంటరాక్ట్ అవుతుంది, సూపర్. అండ్ మీరు ఇప్పుడు ఇంట్లో చేసేది బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేస్తున్నారు కదా, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో 15 ట్యాంక్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో మంత్లీ మీకు ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది ఆ 15 ట్యాంక్స్కి మెయింటైన్ చేయడానికి? నాకు మంత్లీ అంటే అంత చెప్పలేమన్నమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఖర్చు అవుతుంటే, ఒక్కొక్కసారి ఫుడ్ మనకి మెయింటెనెన్స్కి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏదైనా అవసరం అయిందంటే ఆ రోజుకి వెళ్ళి కొంటా ఉంటాం. ఒకటి అంత మేబీ నాకు ఒక మంత్లీ ఒక 2000 నుంచి 3000 ఖర్చు అవుతూ ఉండొచ్చు, జస్ట్ మెయింటైన్ చేయడానికి మాత్రం. ఫుడ్, దాని మెడిసిన్స్ అట్లా. అండ్ ఇందాక అడుగుదాం అనుకున్నానండి, ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి, చెన్న బర్కా ఫిష్ ఉంది కదా, అసలు అది ఎందుకు బ్యాన్ చేశారు? అంటే పాపులేషన్ తక్కువ అనమాట దాన్ని. ఇప్పుడు మన వైల్డ్ యానిమల్స్ లయన్స్, టైగర్స్ ఎలా హంట్ చేయకూడదు, వాటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేసి ఉందో ఒక రూల్, అదేలాగే వాటి పాపులేషన్ కూడా తగ్గిపోయింది అనమాట. అదర్ కంట్రీస్లో దాని డిమాండ్ పెరగడం స్టార్ట్ అయ్యే కాటికి అందరూ హంట్ చేయడం దాన్ని పట్టుకొని సేల్ చేసేయడం స్టార్ట్ చేసినారు. అప్పుడేమైందంటే ఇట్లాంటి రూల్ ఒకటి తీసుకొచ్చి దాన్ని కూడా అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పెట్టి దాన్ని పట్టుకొని పెంచుకోవడము, ఎక్స్పోర్ట్ చేయడము, దాన్ని పట్టుకోవడమే ఇల్లీగల్ కేస్ అనేసి చేస్తున్నారు. కానీ బయట కంట్రీస్లో ఉన్నాయి, వాళ్ళకి లీగల్ అనమాట అవి. మనం ఇండియాలో లేదు. ఇంకా దాన్ని రీప్లేస్ చేసేదానికి సేమ్ అదే బ్రీడ్లోనే ఇంకా చిన్న గోల్డెన్ కోబ్రా, చిన్న అరిస్టోని అనేసి, చిన్న యాంట్రావో, అస్సాం గచ్చువా అనేసి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా స్పీషీస్ ఉన్నాయి. అవి లీగల్, ఈ ఒక్కదాన్ని బ్యాన్ చేస్తున్నారు. బట్ అది సిమిలర్ టు మన కొరమీను ఫిష్ బ్రీడే, కాకపోతే దాంట్లో అదొక స్ట్రెయిన్ అలాగా అనమాట. కానీ బ్యాన్, కానీ దాన్ని ఎవరు మన ఇండియా సైడ్ ఎక్కడ కనిపించదు, వైల్డ్లో కనిపిస్తే కనిపించవచ్చు. అండ్ మీరు ఫిష్ రాకేష్ గానే ఉండాలనుకుంటున్నారా, లేదా మీ కెరియర్ స్విచ్ అయ్యి వేరే దేనిలో కన్నా వెళ్ళాలనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే మంచి కంటెంట్, ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలనేసి వర్క్ చేస్తాను. వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా కూడా దానిపైన ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉన్నాను, అంటే రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం మంచిగా బెటర్గా ఎలా చేయాలి, ఎలా మంచిగా కంటెంట్ ఇవ్వచ్చు అనేసి నేను ఆలోచిస్తాను. బెటర్ కంటెంట్ ఇచ్చి ఖచ్చితంగా ఆడియన్స్ని అయితే వదలను. సో ఫిష్ రాకేష్ గానే ఉండాలని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో ఎక్కడ చూడొచ్చు మిమ్మల్ని నెక్స్ట్ 5 yearsలో? బెస్ట్ కంటెంట్ క్రియేటర్ ఇన్ దిస్ కంటెంట్ చూడొచ్చు ఖచ్చితంగా మీరు. ఓకే, సో వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, అండ్ బిజినెస్ ఐడియాస్ కానీ లేదా ఒక కన్సల్టేషన్ లాగా కానీ ఫ్యూచర్లో అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ సూన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ముందు నెట్వర్క్ బిల్డ్ చేసుకొని త్రూ యూట్యూబ్ అలాగే అట్ ది సేమ్ టైం జనాలకి ఫస్ట్ ఆడియన్స్కి మంచిగా వాల్యూ ప్రొవైడ్ చేద్దాం అనేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, దీని నుంచి ఏం రాకపోయినా ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలనేసి చేస్తాను. నిజంగానే అది అప్రిషియేట్ చేయాలండి, బికాజ్ ఈ రోజుల్లో మనీ అనేది ఇంపార్టెంటే కదా, చేసే దేనికైనా కూడా ఒక ఫలితం అనేది ఉంటే బాగుంటుంది. అదే మనం వేరే ఏదైనా కంటెంట్లో చేస్తా ఉంటే కూడా అది వేరేలాగా క్లిక్ అయి ఉంటుంది. కానీ అయినా కూడా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి దీనిలో ఉండి అయినా ఇంట్రెస్ట్ వదలలేదంటే దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ ఈ యూత్కి, అంటే ఈ కాలంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు కదా, వాళ్ళు ఇట్లాంటిది ఏదైనా చేయాలనుకున్నా కానీ ఇలాంటిది, అంటే ఇప్పుడు ఈ ఆక్వా కల్చర్ కానీ ఫిషరీస్ కానీ ఇప్పుడు ఇది ఉంది కదండి సెక్టర్ అనేది,
కొంచెం అందరూ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మీలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు చేస్తున్నారు. సో వాళ్ళు కూడా చూసి మేబీ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు ధైర్యం చేయలేకపోయి ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారు? అట్లా కూడా నేను చాలామందిని చూసినాను అనమాట. అంటే చాలామంది ఓన్లీ మనీ మైండ్ సెట్తో ఈ ఫీల్డ్లో డబ్బులు ఎక్కువ వస్తుంది, ఎంతకి పెట్టి ఇచ్చినా కొనుక్కుంటారు అనే ఆ మైండ్ సెట్లో వచ్చినారంటే ఖచ్చితంగా లాస్ అయిపోతారు. మీకు ఈ ఫీల్డ్ పైన ప్యాషనెట్గా నేను వర్క్ చేయగలుగుతాను, లాస్ వచ్చినా ఏమొచ్చినా నేను దీన్ని ఎంజాయ్ చేస్తా, ఈ వర్క్ని నేను చేస్తాను అంటే హ్యాపీగా రావచ్చు, చేసుకోవచ్చు. అదే ఇలా మనీ రిలేటెడ్గా ఏమన్నా ఆలోచించుకొని వచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా వద్దు అని నేను చెప్తా. ఖచ్చితంగా. అదే కానీ మీ ఏజ్కి మీరు ఇంత పట్టుదలగా దీనిలో ఉన్నారంటే దట్స్ ట్రూలీ అప్రిషియేట్ చేయాలి. బికాజ్ ఈ రోజులో యూత్ ఎంత టైం స్పెండ్ చేసి అండ్ మనీ స్పెండ్ చేసి మీరు పార్ట్ టైం చేస్తూ అమ్మ సపోర్ట్ తీసుకొని చాలా దూరం వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ అనమాట. మా అమ్మగారు వచ్చి చాలా ఫుల్ సపోర్ట్. మా ఇట్లా చేస్తానమ్మా అంటే ఎందుకురా నీకు అంటుంది, సరేలే అని వదిలేస్తుంది. ఏమన్నా మొత్తం నేను ఏదైనా వర్క్ చేస్తాను, ఏదైనా షూట్ చేస్తాను ఇంట్లో అంటే స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఆ ఛాన్స్ ఉండదు అనమాట. ప్రతి ఎక్కడ తీసింది అట్లట్లే పెట్టేస్తానా, వస్తుంది ఒక తిట్టేసి మళ్ళీ ఆమె సర్దుకుంటుంది. అదేలాగా మా సిస్టర్ కూడా ఇప్పుడు నర్సింగ్ చేస్తుంది, చాలా వెనకాల నుంచి మంచి సపోర్ట్ ఇస్తారు. అదేలాగా మా మామగారు ఇంకా మా డాడీ ఎక్స్పైర్ అయిపోయినప్పటి నుంచి ఆయనే అనమాట మొత్తం, నెక్స్ట్ ఫాదర్ లాగా నాకు మొత్తం ఆయనే అనమాట. ఇంకా ఈ ముగ్గురు ఇంకా నన్ను బ్యాక్ నుంచి పుష్ చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్. కానీ ఒక్కదానికి మాత్రం నా సర్కిల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళు ఒక్కరు లేకపోయినా ఏదో నా లైఫ్లో ఏదో ఒక చిన్న కొరత అయినా ఉంటుంది. అది ఫుల్ఫిల్ చేసింది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా మా మమ్మీ డాడీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ఆ ఒక్కొక్క విషయం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. దాంట్లో ఒక్క విషయం లేకపోయినా నేను ఇక్కడ ఉండుండలేము. యూనివర్స్ అలా హెల్ప్ చేసింది అనమాట నాకు. గ్రేట్ అండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఫిష్ రాకేష్గా పేరు తెచ్చుకున్నారు అండ్ దీనిలో ఉన్నారు, నాలెడ్జ్ పెంచుకున్నారు, మీకు మీరే అన్ని రీసెర్చ్ చేసుకొని అన్నిటి గురించి తెలుసుకొని అండ్ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియోస్ పెడుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ అండ్ మీకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. సో మీరు ఇంకా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇట్లా ఇంట్లో చేపలు పెంచుకోవాలనుకునే వాళ్ళు హెజిటేట్ చేస్తారు కొన్నిసార్లు. సో అట్లాంటి వాళ్ళకి అండ్ ఆల్సో ఇప్పుడు నాకేం థాట్ వచ్చిందంటే మీతో మాట్లాడుతున్నంతసేపు ఏమనిపించిందంటే ఏదేదో గిఫ్ట్లు ఇచ్చి చిన్నపిల్లలకు కూడా అవి ఇవి ఇచ్చే బదులు ఒక ఫిష్ ట్యాంక్ ఇస్తే ఆ ఫిషెస్ని చూస్తే స్ట్రెస్ కూడా తగ్గుతుంది అంటారు. కొంచెం కూర్చొని అది నిజంగానే ట్రూయే. చాలాసార్లు ఆఫీస్ నుంచి వచ్చాక నేను కూడా అలా ఫీల్ అవుతాను, బాగుంటుంది అలా చూసి. సో అట్లా ఇది ఒక మంచిగా ఒక చిన్న ఫిష్ ట్యాంక్ అవైలబుల్ ప్రైజెస్లో ఉండి ఆ ఫిష్ మెయింటైన్ చేసుకోగలిగితే చక్కగా ఇది కూడా మంచి హాబీ లాగా చిన్నప్పటి నుంచే వాళ్ళకు కూడా క్రియేట్ అవుతుంది. ఆ బాండింగ్ కూడా డిఫరెంట్ కదండి ఒక ఫిషెస్తో. ఇది వచ్చి ఒక కరెక్ట్గా చెప్పినారు, ఒక స్ట్రెస్ బూస్టర్ అనమాట. ఇంట్లో నేనే ఎక్కడి నుంచి వచ్చినా నాకు ఎంత వర్క్ ఉన్నా ఫస్ట్ నేను వెళ్ళి నా అక్వేరియంస్ ముందర నిలబడుకొని అన్నీ కరెక్ట్గా చూసుకొని అవి చేసేవన్నీ చూస్తూ ఉంటాను, ఫుడ్ వేస్తాను, కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇంకా మీరు చెప్పినట్టుగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. వాళ్ళకి అది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. సేమ్ టైం వచ్చి అదొక లైఫ్ కదా, ఒక లైఫ్ అంటే ఎలా ఉంటుంది అనేసి పిల్లలు దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, అవును, ఒక క్యారింగ్ అంటే ఏమని తెలుసుకుంటారు. బొమ్మ అంటే విరిగిపోతుంది పక్కన పెట్టేస్తారు, కానీ ఫిష్ అలా కాదు, ఇట్స్ లివింగ్. అవును, ఖచ్చితంగా నేర్చుకుంటారు. నేనే చాలా విషయాలు వాటి నుంచి నేర్చుకున్నాను. ఖచ్చితంగా అలాంటివి గిఫ్ట్ ఇవ్వడం కానీ పిల్లలకి, ఈ హాబీ పైన ఎవరన్నా వెళ్తా ఉండి మన వ్యూవర్స్ ఎవరన్నా కూడా పేరెంట్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే ఈ హాబీలో ఎవరన్నా పిల్లలు నేను చేస్తాను అంటే వద్దు, టైం వేస్ట్ అవన్నీ చెప్పొద్దండి. ఖచ్చితంగా కొనివ్వండి, వాళ్ళు దాని నుంచి చాలా నేర్చుకుంటారు అనమాట. ఎంకరేజ్ చేసి వాళ్ళని
వాళ్ళు ఎలా వెళ్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు దాని నుంచి ఈవెన్ అది తప్పైనా కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని మనం ఇది చేసిన తప్పు అని తెలిసిందంటే వాళ్ళుగా తెలుసుకుంటే మళ్ళీ ఆ తప్పు చేయరు. అలా నా లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్స్. అదే మీరు దానిలో నుంచి వచ్చారు కాబట్టి మీరు కరెక్ట్గా చెప్పగలరు. సో అండ్ మా వ్యూవర్స్కి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇంక ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వస్తూనే ఉంటాయి ఇంక దీని తర్వాత. ఓకే, మీ ఛానల్ ఫాలో అవ్వమంటారు అయితే? అంతే. మా ఫిషరీ న్యూస్ వ్యూవర్స్ కోసం స్పెషల్గా ఏదన్నా ఫిషరీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ అంతా ఇస్తున్నారు ఫిషరీ గురించి. మీకు ఫిషరీస్ గురించి చాలా మంచి కంటెంట్ నేను డైలీ ఫాలో అవుతూనే ఉంటాను. మీరు కూడా ఫాలో చేసుకొని. అండ్ ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, ఎడ్యుకేషన్ అయిపోయింది, హాబీస్ అయిపోయినాయి. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారా? ఎండింగ్ కాబట్టి ఒక మంచి చేప గురించో లేకపోతే మీ ఇన్నాళ్ళ మీ జర్నీలో మీ ఫేవరెట్ థింగ్, లైక్ అన్నిట్లో మీరు ఎక్కువ సంతోషపడింది, ఒక ఫిష్ని తెచ్చినప్పుడా లేకపోతే ఒక ఫిష్ని డిసీజ్ నుంచి కాపాడే వాట్ ఎవర్ మీ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఈ కంప్లీట్ జర్నీలో, మీ ఫిష్ జర్నీలో? అలా నేను ఎంజాయ్ చేసే థింగ్ ఏంట్రా అంటే వాటితో టైం స్పెండ్ చేసేటప్పుడు అనమాట. వాటికి ఫీడ్ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తాను. ప్రతి ఒక్కటి నాకు హ్యాపీనెస్ ఇస్తాయి. ఇంకోటి మన వ్యూవర్స్ కంటారా, వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్. వాళ్ళు ఇంత దూరం సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు, కానీ చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇలాగే సపోర్ట్ చేస్తా అంటే నెక్స్ట్ ఇంకా మంచి కంటెంట్స్ అంతా బ్రెయిన్లో ఉంది, అది స్క్రీన్ పైకి తీసుకొని వస్తా. తప్పకుండా మీరు నెక్స్ట్ 5 yearsలో మిమ్మల్ని మంచి ఒక కన్సల్టెంట్గా ఆంధ్ర బోత్ తెలుగు స్టేట్స్లో ఖచ్చితంగా అవి కూడా ప్లాన్ ఉంది మీరు చెప్పినట్టుగా చూడాలని కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు మా ఫిషరీ న్యూస్ స్టూడియోకి వచ్చి ఇక్కడ మాకు టైం ఇచ్చినందుకు అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాం. అండ్ మా ఫిషరీ న్యూస్ ఛానల్ తరఫు నుంచి మీకు బెస్ట్ విషెస్ అండి రాకేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇంత దూరం మంచిగా. థ్యాంక్ యూ. ఓకే.